హాయ్ ఫ్రెండ్స్, నేను షహనాజ్. ప్రముఖ యూట్యూబర్ నందూస్ వరల్డ్ ఛానల్ నిర్వాహకురాలు అన్నే రమానందన ఆమె భర్త జగర్లమూడి మధుకర్లపై వచ్చిన మోసపూరిత ఆరోపణలు సంచలనంగా మారాయి. వారు పలువురిని మోసగించారనే వార్తలు సోషల్ మీడియాలో చక్కలు కొడుతున్నాయి. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గుంటూరుకు చెందిన జగర్లమూడి మధుకర్ అన్నే రమానందన దంపతులు ప్రస్తుతం యూకేలో స్థిరపడ్డారు. యూకేలో ఆమె యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నారు. అలాగే రమానందన్ నందూస్ వరల్డ్ పేరుతో యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తూ సోషల్ మీడియాలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ పాపులారిటీని ఆసరా చేసుకుని వీరు గుంటూరు, విజయవాడ, హైదరాబాద్ వంటి ప్రముఖ నగరాలలో డెస్టినీ కన్సల్టెన్సీ పేరిట కార్యాలయాలను ఏర్పాటు చేసుకున్నారు. విదేశాల్లో ఉద్యోగాలు, వీసా రెన్యువల్స్ ఇప్పిస్తామంటూ ఈ కన్సల్టెన్సీ ద్వారా కార్యకలాపాలు సాగించేవారని తెలుస్తుంది. ఎన్టీఆర్ జిల్లా కొత్తూరుకు చెందిన శివక్రాంతి కుమార్ అనే వ్యక్తి లండన్ లో చదువుకునే రోజుల్లో మధుకర్తో పరిచయం ఏర్పడింది. లండన్ లో కొన్నాళ్లు ఉద్యోగం చేసి భారతదేశానికి తిరిగి వచ్చిన శివక్రాంతి కుమార్ తన వీసా రెన్యువల్ చేయించుకోవడంతో పాటు తన భార్యకు సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ అంటే COS మరియు ఉద్యోగ అవకాశాల కోసం మధుకర్ను ఆశ్రయించారు. ఇందుకు గాను గుంటూరులోని తమ కన్సల్టెన్సీ కార్యాలయంలో ఉన్న మధుకర్ తండ్రి మోహన్ రావును కలవాలని అక్కడ 15 లక్షలు అక్షరాల 15 లక్షలు చెల్లించాలని మధుకర్ సూచించారు. ఆ ఆడియోలు కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆ మేరకు 2023లో శివక్రాంతి కుమార్ నిందితులు సూచించిన 2 బ్యాంకు ఖాతాలకు 15 లక్షల నగదును బదిలీ చేశారు. నగదు చెల్లించిన 2 నెలల తర్వాత మధుకర్ అగార్డ్ సొల్యూషన్స్ అనే సంస్థ పేరుతో ఒక సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ COS ను శివక్రాంతి కుమార్ కు పంపించారు. అయితే దీనిపై అనుమానము వచ్చిన సదరు సంస్థ యజమానిని ఫైజల్ సంప్రదించగా అసలు విషయము బయటపడింది. తాను కొంతకాలం వేరే దేశంలో ఉన్నానని, ఆ సమయంలో తన ప్రమేయం లేకుండా మధుకరు తప్పుడు లేదా నకిలీ లేఖను సృష్టించి ఉండవచ్చని ఫైజల్ స్పష్టం చేశారు. దీంతో తాము మోసపోయామని గ్రహించిన శివక్రాంతి కుమారు తనకు ఉద్యోగము వద్దని, తన డబ్బులు తిరిగి ఇచ్చేయాలని నిలదీయగా నందు దంపతులు కేవలం 2 లక్షలు మాత్రమే తిరిగి ఇచ్చి మిగిలిన మొత్తాన్ని ఎగొట్టేశారండి. ఇలా చాలా మందికి చేశారంట. ఒకరు ఇప్పుడు మాత్రం బాధితుడు శివక్రాంతి కుమారు ఫిర్యాదు మేరకు గత ఏడాది నవంబర్లోనే ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నము పోలీస్ స్టేషన్లో ఈ వ్యవహారంపై కేసు నమోదైంది. ఈ కేసులో పోలీసులు జాగర్లమూడి మధుకర్ ను మొదటి నిందితుడిగా అంటే A1, రమానందన్ ను రెండో నిందితురాలిగా A2గా మరియు మోహన్ రావును మూడో నిందితుడుగా A3గా చేర్చారు. కేసు నమోదైన తర్వాత పోలీసులు వీరికి నోటీసులు జారీ చేసినప్పటికీ వీరి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. పైగా తమపై ఉన్న కేసును కొట్టివేయాలంటూ క్వాష్ చేయాలంటూ నిందితులు హైకోర్టును ఆశ్రయించగా ప్రస్తుతము ఆ పిటిషన్ విచారణ దశలో ఉంది. ఇలా చాలా మందికి మోసం చేశారు వీసాల పేరిట. ఈ వ్యవహారము ఆలస్యంగా వెలుగులోకి రావడము గమనార్హము. కేసు వివరాలు బయటకి రావడంతో కేవలము తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచే కాకుండా గుజరాత్, రాజస్థాన్, బీహార్ వంటి ఇతర రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది వీరి చేతిలో మోసపోయినట్లు సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఒక్కొక్కరు వచ్చి తమ బాధను చెప్పుకుంటున్నారు. వీరు ఒక్కొక్కరి నుంచి సుమారు 20 లక్షల చొప్పున వసూలు చేసి మొహం చాటేశారని, బాధితుల సంఖ్య మరియు వసూళ్ల మొత్తం చాలా పెద్ద మొత్తంలో ఉండవచ్చని సోషల్ మీడియా వేదికపై వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక
యూట్యూబ్ లో ఫేమ్ రాగానే ఏమైపోతుందో ఏమో, వీళ్లకు ఇక మోసాలు చేస్తూ ఉంటారు, అవే లక్షలు వస్తుంటాయి వాళ్ళకి. అసలు ఈ కక్కుర్తి ఏంటో. ఈ తీవ్రమైన ఆరోపణలపై యూట్యూబరు రమానందన్ తన అధికారిక యూట్యూబ్ ఛానల్ ద్వారా స్పందిస్తూ వివరణ ఇచ్చారు. తమ కుటుంబంపై వ్యక్తిగత కక్షతోనే కొందరు ఇదంతా పనిగట్టుకుని నెగిటివ్ ప్రచారం చేస్తున్నారని ఆమె కొట్టిపారేశారు. ఇప్పటికే తమపై తప్పుడు ప్రచారం చేస్తున్న కొందరిపై యూకేలో చట్టపరమైన చర్యలు తీసుకున్నామని, వారే భారత్కు వచ్చి ఈ దుష్ప్రచారానికి తెరలేపారని ఆరోపించారు. తమ పేరు మీద గాని తన భర్త పేరు మీద గాని ఎలాంటి కంపెనీలు లేవని, తమ పేర్లు వాడుకొని కొందరు అక్కడ సొమ్ము చేసుకుంటున్నారని, ఇటువంటి మోసపూరిత వ్యక్తులతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆమె పేర్కొన్నారు.